హలో గాయ్స్, ఎప్పుడు వ్యాలంటైన్స్ డేకి బర్త్డేస్కి అబ్బాయిలే అమ్మాయిలకు గిఫ్ట్ చేయాలా? అమ్మాయిలు కూడా అబ్బాయిలకు గిఫ్ట్ చేయొచ్చు. నేను కూడా మా హస్బెండ్ కోసం సర్ప్రైజ్ చేద్దామని చెప్పి కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నా. అందులో ఇది కూడా ఒకటి. సో ఇది వచ్చేసి నేను జెప్టోలో ట్రై చేశాను. ఈ కాంబో ఇది ఒక 4 పీసెస్ కాంబో వచ్చింది. ఇంట్రెస్టింగ్గా అనిపించి ఆర్డర్ చేశాను. సో ఇందులో ఏమేమి ఉన్నాయని చూద్దాం రండి. ప్రోడక్ట్ అయితే ప్యాకేజింగ్ కండిషన్ చూస్తుంటే అన్నీ సేఫ్గా వచ్చినట్టే అనిపిస్తుంది. చెక్ చేద్దాం ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ ఎలా ఉంది అనేసి. సో ఫస్ట్ ప్రోడక్ట్ అన్నిటికంటే ముందు నేను చాలా ఇంట్రెస్ట్ చూపించింది ఈ ప్రోడక్ట్లో 2 థింగ్స్ కోసం. అది ఒక రెడ్ హార్ట్ షేప్ డబ్బా కనిపిస్తుంది కదా, అది ఫస్ట్ నాకు చాలా నచ్చిన ప్రోడక్ట్. నేను చాలా కొంచెం పెద్దది వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను టు బీ ఆనెస్ట్, బట్ చాలా చిన్నగా వచ్చింది. నెవర్ మైండ్, 349 రూపీస్కి కాంబో అంటే ఓకే, పర్లేదు, ఆ సైజ్ ఓకే. సో అది వచ్చేసి నేను చూపిస్తున్నది ఎల్ఈడి రెడ్ హార్ట్ షేప్ లైట్. అది యాక్చువల్లీ లైట్ ఆన్ చేయాలని నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ చాలా కుస్తీలు పడ్డాక అర్థమైంది ఏంటంటే బ్యాటరీస్కి వాళ్ళు అక్కడ చిన్న స్ట్రిప్లా ఇచ్చారు. అది నేను చూసుకోకుండా మర్చిపోయి అదిగోండి ఆన్ చేస్తూ లైట్ రావట్లేదు అనుకుంటున్నాం. సో అదొకటి ఫస్ట్ది. కొంచెం పెద్దగా వచ్చుంటే నేను ఇంకా కొంచెం మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. నేను యాక్చువల్లీ న్యాచురల్ రోజ్ పంపిస్తారేమో అనుకున్నా, బట్ లుక్ ఎట్ దిస్ ఆర్టిఫిషియల్ రోజ్. పర్లేదులేండి, వ్యాలంటైన్స్ డేకి ఇంకా 3 days ఉంది. సో వాడిపోకుండా కొంచెం మంచిగా బాగుంటుంది, అదైతే ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి లవ్ అనే రైటింగ్లో ఒక లైట్. ఇది కూడా కొంచెం కొన్ని అసలు ఇంత చిన్నగా వస్తే ప్రోడక్ట్స్ అనుకోలేదు. ఆ డబ్బా చూసినప్పుడే డెలివరీ బాయ్ ఇస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఓకే, ఇది అసలు బాగా మోసపోయానా, లేకపోతే ఇప్పుడు అక్షింతలు ఇచ్చుకోవాల్సి వచ్చిద్దా మా వారి చేత అనుకుంటున్న ప్రోడక్ట్ ఇదే అనమాట. ఇది యాక్చువల్లీ డిఐవై టూలిప్ ల్యాంప్. ఇది నేను చాలా చోట్ల ఈ వెబ్సైట్స్ అన్నీ ఉంటాయి కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో, చాలా వాటిలో చూశాను. నేను అది ల్యాంప్ లాగా పంపిస్తారు, జస్ట్ మనం లైట్ ఆన్ చేసుకోవడమే అనుకున్నా, ఈ హార్ట్ షేప్లో ల్యాంప్ లాగా. బట్ ఇది చూస్తే డిఐవై కిట్. సో ఈ కిట్ చూసాక నాకైతే మైండ్ పోయింది. ఒక్క నిమిషం, ఏంటిది ఇప్పుడు నేనే చేసుకోవాలా? ఏదో బద్ధకంతో ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అన్నీ సరిపోతుంది కదా అంటే, ఇది చూస్తే నాకు ఇంకొంచెం పని పెట్టింది. ఇప్పుడు కొన్న పాపానికి చేసుకోక తప్పదు. సో ఈ కిట్లో మనకి కావాల్సిన ట్యూలిప్ ల్యాంప్కి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడాను వాళ్ళు రా మెటీరియల్ ఇచ్చారు. ఇది నేను ల్యాంప్ తయారు చేశాక మళ్ళీ ఎలా తయారు చేశాను, ఎలా వచ్చింది అది అన్నది మళ్ళీ ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. దానికి కావాల్సిన రా మెటీరియల్ మొత్తం ఇచ్చాడు. సీరియస్లీ ఈ ల్యాంప్ అసలు ఆ బాక్స్ సైజు అది చూసి ఇది కూడా ఏంటి ఇంత ఉంటుందా అని చెప్పి అనుకున్నా. బట్ పర్లేదు, రా మెటీరియల్ అదంతా బాగానే ఇచ్చాడు. సో అదనమాట సంగతి. ఈ ఆర్టిఫిషియల్ రోజ్, ఈ హార్ట్ అండ్ ఈ లవ్ అనే ఈ రైటింగ్, నేను యాక్చువల్లీ ఇది ఆర్డర్ పెట్టేటప్పుడు ఇది నిజంగా వర్త్. ఈ 2 ల్యాంప్సే నేను వేరే వెబ్సైట్స్లో చూస్తే చాలా కాస్ట్ ఉన్నాయి యాక్చువల్లీ. ఈ రెడ్ కలర్ది హార్ట్ది ఒక 250-300 అలా ఉండింది. అండ్ మేబీ అదేమన్నా కొంచెం సైజ్ పెద్దగా వస్తుందా ఏంటి అన్నది తెలీదు. బట్ ఇదైతే ఒక 250 అలాగా ఉంది. అండ్ ఆ రెడ్ ట్యూలిప్ ల్యాంప్ కూడా కొంచెం కాస్టే ఉండింది, ఒక 250 సంథింగ్ అలాగా. సో 350కి మనకి 4 ప్రోడక్ట్స్ వస్తున్నాయంటే ఓకే ఫైన్ అని అనుకున్నా. సో ఇప్పుడు నా మట్టి బుర్రకి ఆ స్ట్రిప్ తీసేయాలి అన్నది అర్థమైన తర్వాత ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట. ఏంటి, ఎన్ని మోడ్స్ ఉన్నాయి, ఆ లైట్ ఎలా వెలుగుతుంది ఏంటి అన్నది. రెడ్ హార్ట్ ల్యాంప్లో వచ్చేసి ఒక్కటే లైట్ ఉండింది, అది జస్ట్ నార్మల్ లైట్ అంతే. ఈ మిగిలిన 2, ఇది వచ్చేసి ట్యూలిప్లో మనం సెట్ చేయాల్సిన లైట్. 3 మోడ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఇది వచ్చేసి ఆ లవ్ అనే రైటింగ్ ల్యాంప్ ఉంది కదా, ఇందులో కూడా 3 మోడ్స్ ఉన్నాయి. బట్ ఆ రెడ్ హార్ట్కి వచ్చేదానికి ఒక్కటే ఉంది. సో 350కి వర్త్ అంటారా ఏమో, నాకైతే తెలీదు. బట్ నాకైతే హ్యాపీగానే అనిపించింది. ఒక చిన్న యాక్టివిటీ లాగా ఉంటుంది అనిపించింది. సో అదనమాట సంగతి. ఇలా వచ్చాయి ప్రోడక్ట్స్. నాకైతే ఓకే, పర్లేదు. అండ్ ఇది వర్త్ అంటారా కాదా 350కి అన్నది డెఫినెట్లీ మర్చిపోకుండా కామెంట్ చేయండి మాకు. మీరు కూడా మీ పార్ట్నర్స్కి మంచి గిఫ్ట్స్ ఇచ్చి మంచిగా హ్యాపీగా ఉండండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ కాంటెంట్ కోసం మా ఛానల్కి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ ఈ ప్రోడక్ట్ గురించి కామెంట్ చేయండి.